చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు మరోసారి జలక్కిచ్చారు. టెక్కలిలోని ఆయన ఇంటి వద్ద నిరసనకు దిగారు. ఆయన్ను ఎలాగైనా కలవాల్సిందేనని భీష్మించుకొని కూర్చున్నారు. ఇంటి వెనుక భాగం నుంచి లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు మీరు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వల్లనే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ పరిస్థితులు ఉన్నాయి. ఒక పాప వెళ్ళిపోయింది, ఒక్క పాపే ఉంది. ఈ ఒక్క పాపకు నేను తోడు రాకపోతే ఏంటి పరిస్థితి? నేనే రోడ్డు మీద వదిలేస్తాను పిల్లలకి. నిన్ను కూడా వచ్చి ఉన్నాను, పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఈ మీడియా 2022 సెప్టెంబర్లో వస్తే అంత త్వరగానే అంటే ఏం లేదంట కదా. మరి చాటింగ్ లేంటి, ఈ స్క్రీన్ ఈ మెసేజ్ లేంటి, ఎవరు ఆమెని రాంగ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఏ ఫోటో పెడుతుంది తెలుసా? ఆవిడ ఒక డాన్స్ వేసింది శ్రీని గారు పుట్టినరోజుకి. మీరు అందరూ మీకు తెలుసు, ఆ పుట్టినరోజుకి డాన్స్ వేసిన వాళ్ళందరికీ మనం సన్మానం చేసాం. ఆ సన్మానం ఫోటో పెట్టి మేము కొండవై వేసామని చెప్తుంటే ఏంటి అబద్ధాలు, ఏంటి చెత్త మాటలు? గురువారం అర్ధరాత్రి వరకు వేచి చూసిన దువ్వాడ కలిసేందుకు ఇద్దరు కూతుళ్లకు అనుమతించలేదు. ఇప్పుడు ఇద్దరు కుమార్తెలకు తోడుగా వాణి కూడా అక్కడికి చేరుకోవడంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది. మాధురి అనే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను పట్టించుకోవటం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాకుళం నుంచి. రాము, దువ్వాడ ఇంటి వద్ద అసలు ఏం జరిగింది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ దువ్వాడ శ్రీనివాస్ భార్య ఎవరైతే వాణి ఉన్నారో వాణితో పాటు కుమార్తె హైందవి కూడా దువ్వాడ శ్రీని ఇంటి ముందు సాయంత్రం నుంచి కూడా నిరసన తెలుపుతున్నారు. మరి దువ్వాడ శ్రీని వచ్చే వరకు కూడా ఉంటాం, ఆయనతో మాట్లాడతాం. ఎందుకంటే దువ్వాడ శ్రీనికి మాకు మధ్య మంచి రిలేషన్స్ ఉండే. ఎవరైతే మాదిరి ఉన్నారో ఆవిడ వచ్చిన తర్వాత మా కుటుంబాల మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి అంటూ కూడా ఆవిడ ఇద్దరు కుమార్తె మరి వాణి కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే కొంతసేపటి క్రితం మీడియాతో కూడా వాళ్ళు మాట్లాడుతూ అక్కడ నిరసన తెలుపుతున్నప్పుడు ప్రెస్ మీట్ అయ్యింది. మాధురి మీపైన ఆరోపణలు చేస్తున్నాయని మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆవిడ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు. కేవలం నేను ఆవిడకి రాజకీయ భిక్ష ఏం పెట్టలేదు. ఆవిడ ఒక డాన్స్ టీచరు. ఆవిడ ఒక సందర్భంలో స్కూల్లో డాన్స్ జరిగేటప్పుడు పిల్లలకి నేను సత్కరిస్తే అదే సందర్భంగా ఆవిడకి సాల్వ్ అయ్యేస్తే నేను రాజకీయాల్లో తీసుకొచ్చానంటూ కూడా ఆవిడ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా వాణి ఎవరైతే మాధురి ఉన్నారో మాధురిపై కూడా మండిపడ్డారు. కేవలం ఆవిడ మా ఆయన్ని ట్రాప్ చేసి తనని కూడా ఈ విధంగా కూడా గుప్పిట్లో పెట్టుకుంది. ఆ విధంగా కూడా మా ఫ్యామిలీకి ఇబ్బందులు కొని పెట్టిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తనకి పిల్లలు ఉన్నారు అనుకునేటప్పుడు ఆవిడ పిల్లలతో ఉండి ఆవిడ భర్తతో తేల్చుకోకుండా మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటంటూ కూడా ఒకవైపు హైందవి మరోవైపు వాణిని కూడా ప్రశ్నించడం జరిగింది. కేవలం తన లబ్ధి కోసం దీనికోసమే మా అన్నని కూడా ట్రాప్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టి కూడా మమ్మల్ని ఇచ్చేస్తుందంటూ కూడా వాణితో పాటు వాణి కుమార్తె హైందవి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ మాకు సంబంధం లేదు, ఎట్టి పరిస్థితి మేము ఆవిడ రాజకీయాల్లో తీసుకురాలేదు, కేవలం అవన్నీ కూడా తప్పుడు ప్రచారం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిల్లలు మీకు ఇబ్బందులు ఉండేటప్పుడు మీరు తీర్చుకోవాలి, మీ భర్తతో పాటు మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడ తీర్చుకోవాలి. కానీ మా నాన్న దగ్గర ఉంటూ కూడా మా పైన మీరెవరు అజమాయిషి చేయడాకంటూ కూడా ఎవరైతే దువ్వాడ కుమార్తె హైందవి మా భార్య వాణిని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవిడ ఇక్కడ రానిచ్చేది లేదు. ఖచ్చితంగా కూడా మేము దువ్వాడ శ్రీనితో మా రిలేషన్స్ కొనసాగేలా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కూడా ఆయన మంచి వ్యక్తే. ఈవిడ వచ్చిన తర్వాతే ఆయన ఆ విధంగా ట్రాప్ చేశారు ఆవిడని. ఈ విధంగా కూడా ఈ విధంగా ట్రాప్ చేసి ఆయన్ని మార్చేసిందంటూ కూడా కుమార్తె పాటు వాణి కూడా ఆవిడపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎవరైతే ఆవిడ చేసిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలు. కేవలం ఆవిడ రాజకీయ లబ్ధి కోసం ఆవిడ తాలూకా కేవలం తన భర్తని గుప్పెట్లో పెట్టుకుని ఆవిడ సంపాదించడానికి ఈ విధంగా చేస్తుందంటూ కూడా వాణితో పాటు వాణి కుమార్తె కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందే ప్రస్తుతం అయితే ధర్నా చేసే ఇంతవరకు నిరసన తెలిపి ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా కుమార్తెతో పాటు వాణి కూడా ఇంటికి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వాణితో పాటు వాణి శ్రీనివాస్ తన భర్త శ్రీనివాస్
మేము కలిసి ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాము, ఈవిడని బయటికి పంపిస్తామంటూ కూడా ఇద్దరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈవిడ ఆ ప్రెస్ మీట్ లో చెప్పిన కూడా తప్పుడు ఆరోపణలు, ఆవిడకి మాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఆవిడేదో మేము మాపై ఆత్మహత్య చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ ఏదో ఉంటే వాళ్ళ ఇంటి తేల్చుకోవాలంటూ కూడా వాళ్ళు మండిపడుతున్నారు. థ్యాంక్